ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో భారత్ గ్యాస్ ఏజెన్సీస్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క భారత్ గ్యాస్ ఏజెన్సీస్లో సుమారు 2 వారాల నుండి గ్యాస్ కష్టాలని అనుభవిస్తున్న ప్రజలు అధికార న్యూస్కి ఫోన్ చేసి గ్యాస్ పరిస్థితి ఇవాళ బుక్ చేస్తే కనీసం 2 వారాలు పైన పడుతుంది గ్యాస్ అందేందుకు అని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే ఇది ఏదైతే పశ్చిమ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధ వాతావరణానికి ఈ యొక్క గ్యాస్ అలాగే పెట్రోల్ కూడా స్తంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత 2 వారాలుగా ఈ యొక్క గ్యాస్ హెచ్పి గ్యాస్ కానీ అలాగే ఇండియన్ గ్యాస్ కానీ అలాగే భారత్ గ్యాస్ కానీ ఇవేమీ అందట్లేదు. అయితే ఈరోజు ఈ యొక్క భారత్ గ్యాస్ దగ్గరికి గ్యాస్ స్టాక్ ఇక్కడికి గ్యాస్ బండ్ల వెహికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకున్నారో వాళ్ళు బారులు తీసి భారత్ గ్యాస్ ఆఫీసు నిండా కూడా ప్రజలు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం కొంతమందికి మాత్రమే ఈ సేవలు అందుతున్నాయని చెప్పేసి అధికార న్యూస్కి అనేక మంది ఫోన్ చేసి తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే గ్యాస్ స్టాక్ వచ్చిందో దీన్ని తీసుకునేందుకు ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకునే భాగంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. మీరు గ్యాస్ బుక్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి? గ్యాస్ బుక్ చేసి ఇంచుమించు 4 రోజులు అయిందని. ఇప్పుడు వచ్చి గ్యాస్ రాలేదు. 3 నెలలు అయింది గ్యాస్ తీసుకొని. ఇప్పుడు వచ్చి గ్యాస్ రాలేదని బాబు. మీకు అంటే నెలలో ఎన్ని గ్యాస్ బండ్లు ఇస్తున్నారు? నాకైతే అమ్మాలకే వచ్చేసి నెల 15 రోజులు వస్తుంది. మా ఆవిడకి నాకు వచ్చేసి 2 నెలల పైన వస్తుందని గ్యాస్. కానీ మీరు బుక్ చేసి ఎంతకాలం అవుతుంది? నెల 15 రోజులు అవుతుందని. ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ఇంకా లైన్ లోనే ఉంది గ్యాస్. అది ఇప్పుడు మీకు గ్యాస్ కి సంబంధించి ఇప్పుడు స్టాక్ వచ్చింది కదా, ఏమన్నా మీకు గ్యాస్ బండ్ ఇస్తున్నారు? ఇంకేం లేదు, ఇంకా బుక్ లైన్ లో పెట్టారని. బుక్ లైన్ లో వచ్చే అవకాశం ఉందో లేదో తెలీదు. ఇది పరిస్థితి. మనం చూసాం కదా, మనం నేరుగా ఏదైతే భారత్ గ్యాస్ కార్యాలయం ఉందో ఆఫీస్ ఉందో అక్కడికే నేరుగా వెళ్దాం. చెప్పండి ఎంతకాలం అయింది మీరు గ్యాస్ బుక్ చేసి? బాబు, గ్యాస్ బుక్ చేసి ఎంతకాలం అయింది? 20 రోజుల పైన అవుతుందండి. 21 రోజు అవుతుందండి. 3 రూపాయలు తిరుగుతున్నాం ఇక్కడ. ఈ ఆలోచన బండి వచ్చినాయి మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి బండి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారండి. మీరు ఎంతకాలం అయింది బాబు గ్యాస్ బుక్ చేసి? ఎంతకాలం? 20 రోజులు అవుతుందండి. 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుండి ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. అంటే ఈ 20 రోజుల పాటు రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? మాది లక్ష్మీపురం అండి. బండి వస్తుందని చెప్పేసి మేము రాలేదండి. ఇంకెక్కడే తీసుకుంటున్నారు, అందరూ ఊర్లోకి రాలేదని చెప్పేసి అక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. అంటే ఇది వరకు మీ ఊర్లోకి వచ్చేసి ఇప్పుడు రాకపోవడం ఏదో యుద్ధం జరుగుతుంది అంటున్నారు, కానీ దాని గురించి ఏదో ప్రాబ్లం వచ్చి అంటున్నారు అంతే. అంతే. ఎన్ని రోజులు అయిందండి మీకు గ్యాస్? 10 రోజులు అయిందండి. ఇప్పుడు రాశారండి. ఓకే, ఇది గత 20 రోజుల నుంచి కొంతమందికి, 10 రోజుల నుంచి కొంతమంది, సుమారు 2 నెలల నుంచి కొంతమందికి అని చెప్పేసి మన అధికార న్యూస్కి తెలపడం జరిగింది. ఏమైనప్పటికీ యుద్ధ వాతావరణాన్ని క్యాష్ చేసుకుంటూ కొంతమంది దళారులు కూడా 1000 రూపాయలకు అందాల్సిన గ్యాస్ని 2000, 2500 కూడా అమ్ముతున్నట్లు మనకి అధికార న్యూస్కి ఇప్పటికే సమాచారం ఉంది. ఆల్రెడీ మనకి గత 2-3 రోజుల నుండి కూడా కొంతమంది అధికార న్యూస్కి ఫోన్లు చేసి తెలపడం జరిగింది. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంటే గ్యాస్ ఎప్పుడైతే టైట్ అయిందో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో మాట్లాడుతూ 2020లో వచ్చిన లాక్డౌన్ ఏదైతే ఉందో అదే మాదిరిగా ఇప్పుడు ప్రస్తుత యుద్ధ వాతావరణం కారణంగా ఖచ్చితంగా అప్పటి లాక్డౌన్ పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నరేంద్ర మోదీ అనడం, దాన్ని చాలామంది భయాందోళనలకు చెంది ఇప్పుడు గ్యాస్, నిన్నటి నుండి పెట్రోలు ఇబ్బందికర వాతావరణంగా జరిగింది. ఆల్రెడీ మనం రాత్రి అధికార న్యూస్లో పెట్రోల్ పరిస్థితుల్ని, అసలు పెట్రోల్ సమస్య లేదు. కారణం ఏంటంటే నిన్న కొంత స్టాక్ పాయింట్లకి చెల్లించాల్సిన అమౌంట్లు చెల్లించకపోవడంతో పూర్తి అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని బంకులు ముయ్యడంతో కేవలం గొల్లాజీ పెట్రోల్ బంక్ మాత్రం నిన్నటి నుండి భారీ ఎత్తున బైకర్లు రావడం, అక్కడ పెట్రోల్ని నింపుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం కొంతమంది ఈ యొక్క లాక్డౌన్ అనే ఒక్క మాటతో పెట్రోల్ కూడా ఎక్కడ బంద్ అవుతుందో అని చెప్పేసి చాలామంది బారులు తీరి క్యానల్లో కూడా పెట్రోల్ పట్టుకునే పరిస్థితులు మనం చూసుకున్నాం. అలాగే ఈరోజు ఏదైతే ఉదయం మనం తుని ప్రాంతానికి వెళ్ళే పరిస్థితుల్లో కారుకు పెట్రోల్ కొట్టించేందుకు గొల్లాజీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఫుల్ క్రౌడ్తో ఆ పెట్రోల్ బంక్ నిండి ఉంది. అంటే రాత్రి నుంచి పొద్దుట 11-12 వరకు కూడా, ఉదయం 11-12 వరకు కూడా ఈ యొక్క పెట్రోల్ వాహనాలతో పెట్రోల్ బంక్ వద్ద భారీ ఎత్తున జనాన్ని చూడటం జరిగింది. అదే మనం తుని వెళ్ళి అక్కడి నుండి అసలు పెట్రోల్ పరిస్థితి ఏంటని చెప్పేసి కొన్ని బంకుల్లో మనం తీసినప్పుడు తుని గ్రామంలోని అలాగే హైవే ఏదైతే ఉందో హైవేలోని పెట్రోల్ బంకులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ప్రకటనలు ఎలా వచ్చినాయి, వీటికి ఎందుకు భయపడుతున్నారు ప్రజలు అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే భారత్ గ్యాస్ ఉందో భారత్ గ్యాస్ దగ్గర ఇప్పుడు మనం క్రౌడ్ చూడడం జరిగింది. ఇదే విధంగా గత రాత్రి నుంచి గొల్లాజీ పెట్రోల్ బంక్ దగ్గర అనేక వందల బైకులు పెట్రోల్ కొట్టించుకోవడం అలాగే క్యానల్తో కూడా పెట్రోల్ కొట్టించుకున్న సంఘటనలు చూడడం ఉంది. అయితే ఈ క్యానల్తో కొట్టించిన విజువల్స్ కూడా మనం ఏదైతే మన అధికార న్యూస్లో పక్కన స్క్రోల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు అక్కడ గొల్లాజీ పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనం ఏదైతే భారత్ గ్యాస్ దగ్గర గ్యాస్ పాయింట్కి సంబంధించిన వాయిస్ తీసుకోవడం జరిగిందో ప్రజల నుండి, అలాగే ఇక్కడ గొల్లాజీ పెట్రోల్ బంక్ వద్దకు రావడం జరిగింది. అయితే గత రాత్రి మనం ఇదే సమయానికి ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న పబ్లిక్ క్రౌడ్ని చూపించడం జరిగింది. అలాగే ఉదయం మనం తుని ప్రయాణ రీత్యా ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే ఇదంతా కేవలం పెట్రోలు బ్లాక్ అవ్వడమో పెట్రోలు సంక్షోభమో కారణం కాదు. ఇక్కడ ఏవైతే పెట్రోల్ ఫిల్లింగ్ సెంటర్స్కి ఆ యాజమాన్యం ఏదైతే పెట్రోల్ సప్లై చేసే యాజమాన్యం ఏదైతే ఉందో అది కొంత వెసులుబాటు కలిగిస్తూ పెట్రోల్ను పంపించేది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సంక్షోభం ఏర్పడుతుంది అనే ఒక చిన్న డౌట్తోటో లేక వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలతోటో ప్రతి పెట్రోల్ బంకు ఫుల్ అమౌంట్ కడితేనే ఆయిల్ పంపిస్తామని చెప్పేసి చెప్పడంతో కొన్ని పెట్రోల్ బంకులు అప్పటికప్పుడు వాళ్ళు కట్టాల్సిన అమౌంట్లు కట్టలేక మూతపడడంతో ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రోపకాండం చూసి ప్రజలు ఒక్కసారిగా ఈ యొక్క పెట్రోల్ బంక్పై పడడం జరిగింది. ఆ పెట్రోల్ బంక్పై గత 24 గంటల నుండి కూడా ఇక్కడ పెట్రోల్ కోసం బారులు తీరిన జనంతో పెట్రోల్ సప్లై చేస్తున్నారు. అయితే గత రాత్రి మనం చూసినప్పుడు ఇదే వెహికల్ అంటే ఈ బంకుకి సంబంధించిన సొంత వెహికల్ ఇది. ఈ సొంత వెహికల్లో మనం గత రాత్రి ఇక్కడ లోడ్ చేయడం చూసాం. అలాగే మధ్యాహ్నంకి పెట్రోల్ అయిపోవడంతో మళ్ళీ స్టాక్ పాయింట్కి ఈ యొక్క వెహికల్ తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 22,000 లీటర్లు కలిగిన సామర్థ్యం కలిగిన ట్యాంక్ ఇది. అంటే ఈ యొక్క ఏదైతే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క వైరల్ న్యూస్లు వస్తున్నాయో దానికి సంబంధించి ఇంత క్రౌడ్ ఏర్పడడం జరిగింది. కానీ యాక్చువల్గా పెట్రోల్ సంక్షోభం అయితే మాత్రం ప్రస్తుతానికి లేదు. గ్యాస్ అయితే మన ఏలక్షన్ ఒకటే కాకుండా వివిధ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో గ్యాస్కి సంబంధించి మనం చూడడం జరిగింది. కానీ పెట్రోల్ మాత్రం మొత్తం రాష్ట్రం మొత్తం మీద కేవలం ఒక ఏలక్షన్లోనే వైరల్గా మారిన విధానం మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు నిన్న 24 గంటలు గడుస్తుంది. ఇప్పటికీ ఆ 24 గంటల నుండి కూడా ఇదే రద్దీ ఇక్కడ కొనసాగడం, పెట్రోల్ కోసం పడిగాపులు కాయడం. ఆల్రెడీ మనం భారత్ గ్యాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా చిత్రీకరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పెట్రోల్ సంక్షోభం అయితే ప్రస్తుతానికి లేదు. ఈ యొక్క కొన్ని సోషల్ మీడియాలో ప్రచురితమైన కొన్ని సందేశాల ఆధారంగా ఏలేశ్వరంలో పెట్రోలు భారీ స్థాయిలో నిలిచిపోవడం, దానికి కేవలం ఈ యొక్క పెట్రోల్ బంక్ మాత్రమే కొంత వెసులుబాటుతో ఉండడం వల్ల వీళ్ళు పెట్రోలు అందించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఎవరు కూడా ఇబ్బందులకు పోయి అప్పటికప్పుడు పెట్రోల్ కావాలి లేకపోతే స్టాక్ పాయింట్లు పెట్టుకుందామని చెప్పేసి చూడొద్దు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని క్యానల్లోనో డబ్బాల్లోనో తీసుకొని వెళ్ళి మన ఇళ్లల్లో కానీ మన షాపుల్లో కానీ పెట్రోల్ క్యాన్లు పెడితే అదొక ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పెట్రోల్ వ్యవహారంలో
మీకు మీ వాహనాలకి ఎంత అవసరమో అంత మాత్రమే కొనుగోలు చేయడం మంచిదని చెప్పేసి అధికార న్యూస్ ద్వారాగా కూడా తెలియజేసుకోవడం జరిగింది. ఇప్పటికే మనం ఇందాక ఒక టీ టైం దగ్గర చూడటం జరిగింది. అక్కడ పక్కనే పుల్లలతో హోటల్స్ పుల్లలతో వంటలు చేస్తుంటే ఆ పక్కనే పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి బండికి తగిలించి అక్కడ పెట్టి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళడం జరిగింది. పొరపాటున ఆ మంటలు కానీ పెట్రోల్ క్యాన్కి తగిలి అది బ్లాస్ట్ అయితే అక్కడ ఉన్న ఎంతమందికి ఎన్ని విధాల ప్రమాదాలు జరుగునో ఆలోచించాలి. మనం చేసే పని ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి, మన సంఘానికి, మన చుట్టూ ఉండే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా అధికార న్యూస్ ద్వారాగా తెలియజేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.